ఇక ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు వ్యవహారం మరో మలుపు తిరిగింది. బెంగళూరులో ప్రకాష్ రాజ్ ఓటు తొలగించలేదని ఈసీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసీ అధికారులు అబద్ధాలు చెబుతున్నారని సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు ప్రకాష్ రాజ్. తనకు అధికారులు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని చెప్పారని, తన దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్నారు. To the Election Commission of Karnataka. Isn't it true that you had put it on your website that my voter ID is permanently shifted, that means deleted, that I have to fill Form 6 and apply for a new voter ID? And once I raised the issues and when it reached millions, within hours, isn't it true that you officials called me and said there has been a mistake, we will correct it? And you also requested me to put it on social media, you are correcting it. I have all the call records. And by evening, you call a press meet. You change from permanently shifted to shifted on your website and tell the press that, it's actually shifted. We did a merger and deletion is a lie. You are telling a lie. You have told a lie. And by 8:30, you will send your BLO to the old address in front of the door with a camera, call the neighbors and create that natak and drama that, you have done the mahajar after the issue is out of hands, and then send it to your Godi medias and your BJP handles, and they are jumping around that Prakash Raj is wrong. Hello, I am a celebrity. Will you call a common man like this? I am a celebrity because of my work, but as a citizen, I'm equal to every citizen. This fight is about the dignity of a citizen. Standing in queues, asking us to stand in queues. More videos, more clarifications, and a big press meet to come. You, my friend, once in 5 years, you come to beg for votes because you know citizens have the right to vote. And now, you want the same citizens to stand in queue and beg for their vote to be reinstated? क्या नाटक है? क्या पॉलिटिक्स है? क्या एजेंडा है? Just asking. చూస్తున్నాం ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు అంశం మరో మలుపైతే తిరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బెంగళూరు కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ కర్ణాటకలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజు 2 రోజుల క్రితం ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో తన ఓటును తొలగించారని చెప్పడం జరిగింది. అయితే తను కర్ణాటకలో బెంగళూరులోనే పుట్టానని చెప్పి ఇక్కడే తన ఎడ్యుకేషన్ అంతా జరిగిందని, నటనకు సంబంధించిన కార్యకలాపాలు కూడా జరిగాయని చెప్తూ 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేశానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తన ఓటును హక్కును తొలగించడం మీద కూడా ఆయన స్పందించడం జరిగింది. అయితే ఇవాళ మరో వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నికల సంఘం అధికారుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని చెప్పి, తను పొరపాటున ఓటు హక్కు తొలగించారని వారు ఒప్పుకున్నారని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఆయన కొన్ని ప్రశ్నలు కూడా వేయడం కూడా జరిగింది. తన నటుడు కావడం, తన వీడియో పెట్టడంతోనే ఎన్నికల కమిషన్ స్పందించిందని సామాన్యులకు వారికి ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పడం జరుగుతూ కూడా ఆయన ఓటు హక్కు మీద మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ కూడా ఫస్ట్ వీడియో విడుదల చేసిన తర్వాత ఒక అఫిషియల్ గా కూడా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. తాను అడ్రస్ లో లేనందునే తొలగించామని పేర్కొనడం జరిగింది. అయితే ఈ పరిణామాలన్నీ కూడా కొంత గందరగోళం దారితీస్తున్నాయి. ప్రకాష్ రాజు చెప్తున్నట్టుగా కూడా తను ఎన్నికల అధికారులు పొరపాటు జరిగిందని తనకు ఫోన్ చేశారని తన దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. ఇదిగా ఉండగా కూడా కర్ణాటకలో హైకోర్టులో, బెంగళూరు హైకోర్టులో కూడా ఒక కేసు నమోదైంది. ప్రకాష్ రాజుకు 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని దీని మీద నోటీసులు కూడా జారీ అయ్యాయి. నోటీసులు జారీ అయిన సందర్భంలో ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సమయంలోనే ఆయన కోర్టుకు హాజరై తన బెయిల్ కూడా పొందడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా జరుగుతున్న తరుణంలోనే ప్రక్రియలో భాగంగా తన ఓటు హక్కు తొలగించారనడం, తర్వాత ఎన్నికల సంఘంలోని అధికారుల నుంచి ఫోన్ వచ్చింది, తను ఓటు హక్కు పొరపాటున జరిగిందని చెప్పి ఇవన్నీ కూడా కొంత గందరగోళానికి దారి తీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పవన్, థ్యాంక్ యూ రుత్విక్.